శ్రీ భక్తి మార్గం ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్ శాస్త్ర పండితులు, శ్రీ విద్యా ఉపాసకులు, ఇంటర్నేషనల్ అవార్డు గ్రహీత డాక్టర్ సుదర్శన్ శర్మ గారు. నమస్కారం గురువుగారు. నమస్కారం. గురువుగారు, జూన్ మాసంలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలను తెలియజేయండి. అందులో కుంభరాశి వారి యొక్క ఫలితాలను తెలియజేస్తారా గురువుగారు? కుంభరాశి వారి యొక్క భాష ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు కాస్త ఆధ్యాత్మికంగా దైవ ప్రార్థన చేసుకుని విషయంలోకి వెళ్దాం. వందే రక్త నిబద్ధ హేమమకుటాం రత్నాంబరుల్లాసినీం పాలక్షామవయేక్షు పాశశుని మద్బాహుం ప్రసన్నాననాం బాలార్క ప్రతిమాన కుండలధరాం కేయూరహారోజ్వలాం శోణాంగీం భువనేశ్వరీం హరిహర బ్రహ్మాది విర్వందితాం. శ్రీమాత్రే నమః. శ్రీ భువనేశ్వరి పరాదేవతాయే నమో నమః. అస్మత్ పరమగురు పరమేష్ఠ గురు పరాత్పర గురు పరంపర గురు శ్రీ దత్తాత్రేయ సద్గురుభ్యో నమో నమః. అస్మత్ పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా మనం ఈ యొక్క కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు ముఖ్యంగా ఏ నక్షత్రం వారి యొక్క కుంభరాశి వారికి సంబంధించిన వారు అవుతారనే విషయం తెలుసుకుందాం. ముఖ్యంగా ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాల వారు, అదేవిధంగా శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వారు ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించిన వారు అవుతారు. ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉందయ్యా అంటే, జన్మంలో రాహు, అదేవిధంగా సప్తమంలో కేతు, ద్వితీయంలో శని, అదేవిధంగా షష్ఠ స్థానంలో గురువు యొక్క సంచారం. ముఖ్యంగా ఈ రాశి వారికి ఏ విధంగా ఉందయ్యా అంటే, పెనం మించి వెళ్ళి పొయ్యి మీద పడినట్టు ఉందన్నమాట. ఎందుకు అంటే మొన్నటి వరకు కాస్త గురుడు పంచమంలో ఉండి కాస్త గురు భగవానుడు గురుబలం కాస్త కాపాడుతూ ఉండేది. ఇప్పుడు ఆ గురువు షష్ఠ స్థానంలో కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ కూడా కాస్త ఇబ్బంది, షష్ఠ స్థానం వల్ల కాస్త ఇబ్బందులు పడే సూచనలు కనపడుతున్నాయి. అదేవిధంగా వీరికి ఇంకొకటి ఏమిటయ్యా అంటే, ఏలినాటి శని ప్రభావం ఒకటి నడుస్తున్నదమ్మా. అదేవిధంగా ఇక కుంభరాశి వారికి జన్మంలో రాహు, సప్తమంలో కేతు ఉండడం ద్వారా కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయమ్మా. ఏ విధంగా ఇబ్బందులు అంటే, ప్రతి రామ అన్నా కూడా వీరికి కాస్త బూది మాటలా వినపడడం అనేది కనపడుతున్నది. అదేవిధంగా భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం, అదేవిధంగా కుటుంబంలో కాస్త ఐక్యమత్య లేకపోవడం, అదేవిధంగా కుటుంబంలో కాస్త ఇబ్బందులు, అదేవిధంగా ఆర్థికంగా కాస్త ఇబ్బందులు పడే గ్రహస్థితి వీరికి సూచిస్తున్నారు. గురువుగారు, విద్యార్థులకు ఏ విధమైన ఫలితాలు ఉంటాయంటారు? విద్యార్థులకి కష్టకాలం అన్నట్టు చెప్పచ్చమ్మా. ఎందుకు అంటే వీరికి ఏలినాటి శని ప్రభావం వల్ల విద్యార్థులు ఎంత కృషి చేసినప్పటికీ కూడా అంత ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది గ్రహస్థితి సూచించట్లేదు. అయితే విద్యార్థులు ప్రధానంగా చెప్తున్నా, కష్టే ఫలే, కష్టపడితేనే ఫలితం అనేది వస్తుంది. అయ్యో గురువుగారు చెప్పారు రావట్లేదు కదా అని మనం గాలి వదిలేయకూడదు. కాస్త భగవన్నామ స్మరణ చేస్తూ, దక్షిణామూర్తి ఆరాధన చేస్తూ చదవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది సూచిస్తున్నారు తల్లి. అదేవిధంగా ఉన్నతమైనటువంటి విద్య కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ యొక్క మాసాన్ని కాస్త ప్రథమంలో విఘ్నాలు కలిగినప్పటికీ మాసాంతంలో ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం గ్రహస్థితి సూచిస్తున్నారు. గురువు గారు, ఈ మాసంలో ఉద్యోగస్తులకు ఎలా ఉంటుందంటారు? ఉద్యోగస్తులకి కాస్త గడ్డుకాలం అని చెప్పుకోవచ్చమ్మా. ఎందుకు అంటే కాస్త అధికారులతో మాటపడే సూచనలు, అదేవిధంగా వారి తప్పిదం లేనప్పటికీ కూడా మాట పడాలి, అలాంటి గ్రహస్థితి అనేది సూచిస్తున్నది. ఎందుకు అంటే జన్మంలో రాహు కాస్త ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితి సూచిస్తున్నదమ్మా. అదేవిధంగా ఈ రాశి వారికి సంబంధించి నిరుద్యోగులు ఎవరు ప్రయత్నం చేస్తున్నారో వారికి మాసాంతంలో ఉద్యోగ ప్రయత్నం చేస్తే సఫలీకృతం అయ్యే గ్రహస్థితి సూచిస్తున్నారు. గురువు గారు, ఈ రాశి వారికి వివాహ యోగం ఉందంటారా? ముఖ్యంగా తీసుకుంటే అమ్మా, వివాహ యోగం అనేది ప్రధానంగా తీసుకుంటే కాస్త ఈ యొక్క మాసంలో అంత గ్రహస్థితి అంత అనుకూలంగా సూచించట్లేదమ్మా. అయితే దైవారాధన, అదేవిధంగా దైవ సంబంధమైనటువంటి అనుష్ఠాన ప్రక్రియలు చేసుకొని ప్రయత్నం చేయడం ద్వారా మాసాంతంలో వివాహ యోగానికి అనుకూలంగా అయ్యే గ్రహస్థితి, వివాహ యోగం, వివాహానికి సంబంధించి ముడిపడే యోగం కూడా గ్రహస్థితి కనిపిస్తుంది. గురువుగారు, ఈ రాశి వారికి సంతాన యోగం ఉందంటారా? ముఖ్యంగా అమ్మ, ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించి సంతాన యోగం అయితే కాస్త ప్రథమంలో విఘ్నాలు కలిగినప్పటికీ
ఆ మాసాంతరంలో ప్రయత్నం చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం గ్రహస్థితి సూచిస్తున్నారమ్మా. అయితే కాస్త గురు భగవానుడికి సంబంధించి కాస్త శాంతి పరిహారాలు చేసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అయితే సూచిస్తున్నారు. గురువు గారు, ఈ రాశి వారికి ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ముఖ్యంగా అమ్మ, ఈ యొక్క రాశి వారికి సంబంధించి జన్మ రాహు సప్తమ కేతు, ఒక రకంగా దీన్ని కాలసర్ప గ్రహస్థితి అని కూడా అంటూ ఉంటారు. ఈ కారణం చేత వీరికి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలమ్మా. ఎందుకు అంటే అంటే సకాలంలో అన్న సకాలంలో అంటే ఆహారం తీసుకోకపోవడం వల్ల కాస్త గ్యాస్ సంబంధమైనటువంటి అనారోగ్య సూచనలు అనేది కనపడుతున్నాయి. అదేవిధంగా వీరికి సంబంధించి కాస్త వైరల్ ఫీవర్స్ ఇటువంటి పరిస్థితులు అంటే ఇలాంటి అనారోగ్యాలు వచ్చే గ్రహస్థితి కూడా కనపడుతున్నది. కాబట్టి ఈ యొక్క రాశివారు కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుని వైద్య సలహాలు తీసుకోవడం ద్వారా వీరు విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి, అంటే ఆరోగ్యానికి సంబంధమైనటువంటి విషయంలో కాస్త ఈ అనారోగ్యమైనటువంటి బాధని అధిగమించడానికి అవకాశం అయితే ఉంది. గురువు గారు, ఈ రాశి వారి పాటించాల్సిన పరిహారాలను తెలియజేస్తారా? ముఖ్యంగా ఈ యొక్క రాశివారు ప్రతి శనివారము శనేశ్వర దేవాలయానికి వెళ్ళి శనేశ్వర దేవాలయంలో శనేశ్వరుడికి దీపారాధన చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వీరు 9 శనివారాలు శనేశ్వరుడికి తైలాభిషేకం చేయడం ద్వారా, అంటే తైలం అంటే నువ్వుల నూనెతో తైలాభిషేకం చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుందమ్మా. అదేవిధంగా వీరు ప్రతి అష్టమికి కూడా కాలభైరవ దేవాలయానికి వెళ్ళి మాష చక్రాల దండ, అంటే మాష చక్రాలు అంటే ఏమిటి, గారెల దండ సమర్పణ చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా వీరు ఆరోగ్యం అనుకూలించడానికి కాలభైరవాష్టకం అనేది ఒకటి ఉంటుందమ్మా. దేవరాజ సేవ్యమాన పావనాగ్రి పంకజం అంటూ కాలభైరవాష్టకం ఉంటుంది. అది పారాయణం చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుందమ్మా. అదేవిధంగా వీరికి రాహుకేతువుల యొక్క ప్రభావం వల్ల కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు సూచిస్తున్నాయి. కాబట్టి వీరు ప్రతి శుక్రవారము లేదా శుక్రవారము రాహుకాలంలో కానీ లేదా మంగళవారం రాహుకాలంలో కానీ వీరు మంగళచండికా స్తోత్ర పారాయణం చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉన్నది. అవకాశం ఉన్నవారు, శక్తి ఉన్నవారు గణపతి హోమం చేయించుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగుల్ని తెలియజేయండి గురువుగారు. ముఖ్యంగా ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, అదేవిధంగా తెలుపు. ఈ రాశి వారికి కలిసి వచ్చే వారాలు తెలియజేయండి గురువుగారు. ముఖ్యంగా సోమవారము, గురువారము ఈ రాశి వారికి కలిసి వచ్చే వారాలు. ఈ రోజుల్లో కార్యార్థము వీరు ఏ పని చేసినా కూడా, అంటే ఈ వారాల్లో వీరు ఏ కార్యమైనా తలుచుకుంటే ఆ కార్యార్థం ప్రయత్నం చేస్తే, ఆ కార్యం కోసం వెళ్తే ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అయితే గ్రహస్థితి సూచిస్తున్నారు. చాలా మంచి విషయాలను తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు గురువుగారు. శుభమస్తు తల్లి.